ఆల్ 1200 రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది, లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది, ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్, వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు. అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు, అందరికీ నేను ఇది మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు, మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి, సో దట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్. సో అది నా హోప్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసాము, దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు మనం ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేసాము, దానిలో అరౌండ్ 270% ఇట్లాని కూడా ఉన్నారు బైండ్ ఓవర్ చేసి బ్రీచ్ అయ్యారు. బ్రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు 1 to 2 lakh డబ్బు కట్టాలి గవర్నమెంట్కి, ప్రభుత్వంకి, ఒకసారి బ్రీచ్ అయింది. సో 1 to 2 lakh డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు? అది డబ్బు కట్టాలంటే చాలా కష్టం. సో అది కట్టకపోతే జైలుకి పోతారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు. ఇట్లాంటి రౌడీ షీట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు క్లోజ్ కూడా చేయరు. ఎందుకు? ఇవి అన్ని ఎలక్షన్ కమిషన్ నోటీస్లో కూడా ఉంటుంది. ఎవరికి ధైర్యం ఉండదు తర్వాత ఇట్లాంటి షీట్స్ క్లోజ్ చేయడానికి. సో బెటర్ టు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్. అండ్ ఫస్ట్ నుంచి ఎప్పుడు 144 ఉంటుంది, అందరూ ఖచ్చితంగా ప్రాపర్గా అమలు చేసుకోవాలి. ఎనీబడి వాంట్స్ టు బై సమ్ థింగ్స్, ఇప్పుడు టైం ఉంది, 2 days ఉంది, ఇప్పుడు ఓన్లీ పెట్టండి మీ హౌస్లో, సో దట్ మీకు ఇబ్బంది లేకుండా మీరు ఆ 3 days 2 to 5 ఆ డేస్లో మీకు ఇబ్బంది లేకుండా మీరు చేస్తారు. మనం టౌన్లో ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అలౌ చేయము. మనం ఇది విక్టరీ ప్రొసెషన్స్, కేక్ కటింగ్ అట్లాంటి ఏం అలౌ చేయకూడదు. అట్లా ఉంటే మనం కేసు కడతాము. సింపుల్, వచ్చి మన పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, కేసు కడతాము. ఇక్కడ ఏం సేవ్ చేయడానికి ఉండదు. నేను అసలు ఏం ఒప్పుకోను. సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ విత్ మీ. మీరు ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు ఆర్ వార్నింగ్ అనుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ నా తరఫు నుంచి ఏం ఎక్స్క్యూజ్ ఎవరికి ఉండదు. నా గోల్ ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. దానిలో ఎవరు నాకు ఇబ్బంది పెడితే, ఎనీ ఇష్యూ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అవుతుంది. గొడవలు ఎక్కువగా పల్లెటూరులో జరుగుతాయి మేడం, ఛాన్సెస్ దేర్. సో ఇప్పుడు టౌన్స్లో, బికాస్ టౌన్స్లో పార్టీ ఆఫీసెస్ ఉన్నాయి, సో ఈసారి మనం టౌన్స్లో కూడా చాలా ఫోకస్ చేస్తున్నాము. టౌన్లో ఏం ఎంట్రీ ఎగ్జిట్ ఏం అలౌ చేయము. మన ట్రబుల్సమ్ విలేజెస్ ఏమున్నాయి మనం అనాలిసిస్ చేయడం జరిగింది. లేడీస్ కూడా బయటకు వచ్చి గొడవలు. ఎస్, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ట్రబుల్సమ్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి అది మనం లిస్ట్ అవుట్ చేసాము. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్స్ది హిస్టరీ చదివి, ప్లస్ పాస్ట్ హిస్టరీ కూడా 2019 ఎలక్షన్స్ అండ్ అదర్ సిచ్యువేషన్